హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికలు వచ్చిన వార్తలను హెడ్లైన్స్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ప్రధానంగా ధీరవనితకు శాంతి కిరీటం. ఈమెకు శాంతి కిరీటం నోబెల్ పురస్కారం దేనిపై వచ్చిందంటే నియంత్రణపై పోరాడిన వెనుజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచదోకు నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది. ఈ ట్రంప్ ఎప్పటి నుంచో ఈయన కూడా ఈ నోబెల్ శాంతి పురస్కారం నాకు కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆయన పదే పదే పత్రికలకు ముందుకొచ్చి నాకు నోబెల్ పురస్కారం ఎందుకు ఇవ్వకూడదని కూడా బాటంగానే ముందుకొచ్చి చెప్తున్నారు. ఆయనకైతే అమెరికా అధ్యక్షుడికైతే దక్కని నోబెల్ శాంతి బహుమతి. మరి అక్కడ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయ అనుసారమే ఆ నోబెల్ పురస్కారం అందజేయడం జరుగుతుంది. వివిధ రంగాలలో ఏదైతే వాళ్ళు రంగాలలో వాళ్ళకు కనబరిచిన అత్యుత్తమమైన ప్రతిభను బట్టే ఈ నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో వార్త వచ్చేసి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు ప్రభుత్వం సన్నాహాలు కేబినెట్ దాఖలు చేసిన పిటిషనర్లు మళ్ళా దానికి సుప్రీంకోర్టు వెళ్ళారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ జీవన ఎన్నికల నోటిఫికేషన్ అమలు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దాంతోపాటు వచ్చేసి ప్రధానమైన వార్తాపత్రిక వచ్చి రెండోది ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన బ్యానర్ ఐటమ్ కనిపిస్తున్న వార్త వచ్చేసి శబరిమలలో సంచలనం. 4.5 కిలోల బంగారం ఇక్కడ శబరిమల ఆలయంలో 4.5 కేజీల బంగారం మరి ఎక్కడ అని కూడా బ్యానర్ ఐటమ్గా కనిపిస్తున్నది. ఇంకో మరో వార్త పరిశీలించినట్లయితే 750 కోట్ల స్థలం కబ్జా. ఇది నకిలీ సేల్ లీడ్ సృష్టించి బంజారాహిల్స్లో 5 ఎకరాల భూమి ఆక్రమణ కోర్టులో కేసు నడుస్తుండగానే ఫెన్సింగ్ షెడ్ల నిర్మాణం రంగంలోకి హైడ్రా ఆక్రమణ తొలగించి భూమి స్వాధీనం గాదుల రామరం మేడ్చల్ 30 అన్నారంలోనూ ఆక్రమణ లేలబట్టం చేసింది ఈ హైడ్రా అనే ప్రత్యేకమైన సంస్థ. ఇది ఇటీవల కాలంలో భూ కబ్జాలు ఎక్కడైతే భూములు అన్యాక్రాంతమైందో ఆ అన్యాక్రాంతమైన భూములను హైడ్రా ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురైన భూములను పరుచుకునే క్రమంలో ఇక్కడ 750 కోట్ల స్థలం కబ్జా అనేది మనం బ్యానర్ రైటింగ్గా చూస్తాం. ఇంకో మరో ప్రధానమైన సాక్షి దినపత్రికలు చూస్తే ఇక కిమ్ కర్తవ్యం. ఇక్కడ స్థానికంపై హైకోర్టు స్టేతో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు 6 వారాల వరకు వాటికి జోలికి వెళ్ళకపోవడం మేలని యోచనలో పెద్దలు ఉన్నారట. ఇక పెద్దలు సమాలోచన చేస్తున్నారు. ఇటీవల కూడా నోటిఫికేషన్ వెలువడింది, అయినా కూడా హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల కూడా ఆ ఎన్నికలు అర్థాంతరంగా ఆగిపోవడం జరిగినది. ఇంకా ఈ సాక్షిలో మరో ప్రధానమైన వార్త ఇక్కడ ఏదో తింటున్నారంటే బలహీనంగా కౌమార దశలో బాలికలు మహిళలు వేధిస్తున్న పోషకాహార లోపాలు రక్తహీనత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటున్న యునిసెఫ్ ఇక్కడ ఏదైతే అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యునిసెఫ్ కూడా అక్కడ ఏ ఆహార పదార్థాలు తింటున్నారు వాటిల్లో ప్రోటీన్లు విటమిన్లు పోషక పదార్థాలు లేమితో ఈరోజు ఆహారం తీసుకుంటారని పిల్లలు బలహీనత రక్తహీనత అత్యధికంగా కనిపిస్తుందని కూడా ప్రధానమైన బ్యానర్ ఐటమ్ వార్తను మనం చూడొచ్చు. ఇంకో మరో వార్తను పరిశీలించినట్టయితే జనంలోకి రావాలని డీజీపీ మావోయిస్టులకు పిలుపులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లొంగిపోవడానికి స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 3 మావో నేతలు. ఇటీవల కాలంలో ఇక్కడ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన సరంతులకు రావాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు నూతనంగా ఎంపికైన డీజీపీ గారు మావోయిస్టులకు మరోసారి పిలుపునిచ్చారు, మీరు జనజీవన సరంతులో కలిసి పోవాలని కూడా డీజీపీ ఇక్కడ ప్రధానమైన వార్త. ఇక్కడ వచ్చిన వార్తలు మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా మరో వార్త ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల బాధలు. ఈ ఫీజులు తడిసి మోపడైతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా వీటిని కట్టడి చేయలేకపోతున్నాయి. మరి ఎందుకో అది అర్థం కాని పరిస్థితి. ఇవాళ పేదోడు చదువుకునే పరిస్థితి ఉందా అంటే లేనిది. ఎందుకంటే విద్యను కొనుక్కునే పరిస్థితిలో దాపురించిందంటే వ్యవస్థ ఎటువైపు దారితీస్తుందో కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ చూస్తే లైబ్రరీ జాబ్ ట్రైనింగ్ పేరుతో వసూళ్లకు డబ్బులు చెల్లించిన రసీదులు ఇవ్వని యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు ఈ లైబ్రరీకి కావచ్చు, ఇంకోటి లైబ్రరీ కావచ్చు, లాబొరేటరీలో కూడా ఫీజు వసూలు చేసినా కూడా రసీదులు ఇవ్వని పరిస్థితి ఇక్కడ బ్యానర్ రైటింగ్గా కనిపిస్తున్నది. ఇక్కడ మరో వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఏది కాంగ్రెస్ అంతా గందరగోళం అనేది కూడా సాక్షి ప్రజల్లో ప్రధానంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో పార్టీ కేడర్లో అమయమయం
పార్టీ నామినేటెడ్ పదవులు లేక ఇప్పటికే నిరాశలో నేతలు ఎంతోమంది నిరాశకు గురవుతారని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు కూడా ఏది కార్పొరేషన్ స్థాయి పదవులు రాలేదని కూడా నైరాశ్యంలో ఉన్నారని కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ వార్తను మనం చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి 3 ట్రిలియన్ ఎకనామీ సాధించేలా ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా రైజింగ్ తెలంగాణ అనేది ఒక నెంబర్ 1 అనేది 2047 అనేది ఒక ప్రత్యేకమైన ఇది తీసుకొచ్చారు. అది దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లా అభివృద్ధి ఎలా సాధ్యం, మెరుగైన జీవనం ఎలా సాధ్యం, విద్యా నైపుణ్యాల అభివృద్ధి ఎలా పాలన పౌర సేవలు ఎలా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి మీరేం సూచిస్తున్నట్టు 8 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వ సర్వే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఆన్లైన్లో అభిప్రాయ సేకరణ ఈ నెల 25వ తేదీ వరకు అభిప్రాయాలకు పంచుకునే అవకాశం కల్పించాలని ఈరోజు వెబ్సైట్లో ఇది రైజింగ్ తెలంగాణ 2047 విజన్ అనే పేరుతో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో ఆ స్పందనను బట్టి ఇంకా 3 ట్రిలియన్ల ఎకనామీ వైపు పరుగెత్తడానికి ప్రభుత్వం కూడా ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిశీలించి ఇంకా ముందుకు ఏ విధమైన అభివృద్ధి ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వం ఇంకా 2047 ఏదో విజన్ పెట్టుకుంది, ఆ విజన్ వైపు ప్రయాణించడానికి ఒక కొత్త తర రైజింగ్ 2047 అనేది విజన్ 2047 అనేది ఒకటి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకో ప్రధానమైన వార్త ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచి అల్పాహారం కూడా ప్రవేశపెడతా ఉన్న ప్రభుత్వం ఇటీవల ఇక్కడ ఈ బ్యానర్ ఐటంలో కనిపిస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం అందించనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు అయితే మొదలుపెట్టిందనే వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇంకో ప్రధానమైన వార్త వచ్చేసి ఇంకోటి ఇక్కడ ఇది చూస్తే అవాలా నెట్వర్క్ కింగ్ పిన్ రజిత ప్రజాపతి అరెస్టు. ఈ అవాలా అనేది ఇటీవల ఎప్పటి నుంచో కూడా ఇటీవల కాలంలో ఇది పెద్ద ఎత్తున అవాలా దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా హవాలా రూపంలో ఎంతో డబ్బు అది తరలిపోతుంది. దీనిపై కూడా డ్రగ్స్ విక్రయాలతో నైజీరియన్ మూటాలు హైదరాబాద్లో ఆర్జించిన సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తూ రజిత ప్రజాపతి అనే ప్రధాన హవాలా నెట్వర్క్ ఆపరేటర్లు ఈగల్ టీం కూడా అది పట్టివేసింది. ఈగల్ టీము నిన్న కూడా ఎఫ్రిడిన్ అనేది 72 కేజీలని నిన్న పట్టుబడేసింది. దాన్ని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే పారిశ్రామిక ఏదైతే ల్యాబొరేటరీలు ఉన్నాయో వాటిలోనే ఎఫ్రిడిన్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇవన్నీ తయారు చేసి యువతను మొత్తం కూడా చెడుదారి వైపు మళ్లించడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి. వీటి మీద కూడా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా నిన్న వార్త ఈరోజు వార్త చూస్తే కూడా మనం అర్థమైపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. మరిన్ని ఇంకా మెరుగైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది మీ తెలుగు టీవీ.